వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అడిషనల్ ఎస్పీ జి రమేష్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుని వివరాలు: ముప్పాల లీలాకృష్ణ, తండ్రి వెంకట్రావు, వయసు 35 సంవత్సరాలు, వృత్తి ప్రైవేట్ ఉద్యోగి, గ్రామం బండారుపల్లి, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నీ లోగో ఒక సైడ్ పెట్టొద్దా? నా లోగో కనబడడం పెట్టాను. దేశాల్లో ఉన్నత చదువులు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉన్నత చదువులు చదివిస్తామని, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఒక 8 మందిని మోసం చేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు పూర్వపరాలు ఏంటంటే, నల్గొండ జిల్లా ఈ పోలేపల్లి రామ్నగర్కు చెందినటువంటి కోయిల కరుణాబాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళ పిల్లలు మణికంఠ మరియు దినేష్ మరియు ఆరుగురు కలిసి బయట చదివిస్తాను అని చెప్పి, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లుగా దాదాపుగా 80 లక్షల వరకు తీసుకున్నాడు. కానీ వాళ్ళని బయటికి పంపించలేదు, ఉద్యోగాలు ఇప్పించలేదు, ఆ పైసలు కూడా రిటర్న్ చేయలేదు. దీనికి సంబంధించి చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా అక్కడ 3 టీంలు ఏర్పాటు చేశారు. చింతపల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ నాంపల్లి గారు, వీళ్ళందరూ కలిసి అతన్ని పట్టుకుంటే చేస్తే ఈరోజు ఉదయం మార్నింగ్ అవర్స్లో దొరికాడు. అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే ఇప్పటి వరకు 8 మంది దగ్గర నుంచి 85 lakhs తీసుకున్నట్టుగా తెలిసింది. అతని వద్ద ల్యాప్టాప్, అదేవిధంగా వివిధ రకాలైన కార్డులు, సెల్ ఫోన్లు దొరికినాయి. దీనికి సంబంధించి వరంగల్లో కూడా ఒక కేసు ఉంది ఇతని మీద. అదేవిధంగా ఈ మాడుగులపల్లిలో కూడా కేసు రిజిస్టర్ అయి ఉంది. దానికి సంబంధించి మాడుగులపల్లి ఎస్ఐ గారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతన్ని ఈరోజు రిమాండ్ చేసి తర్వాత పోలీస్ కస్టడీ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రాపర్టీ రికవరీ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఈ జనరల్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే బయటికి పంపిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే నమ్మొద్దండి. మన గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్లో చూసి అప్లై చేసుకుని ఉద్యోగాలు సాధించాలి. కానీ కేవలం బయటికి పంపిస్తామని చెప్పి మాయమాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మొద్దు. అథెంటిసిటీ ఉన్న వెబ్సైట్ని మాత్రమే చూసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడితే ఆ పడ్డప్పుడు చూసుకుని వాటికి అప్లై చేసుకుని మంచి ఎగ్జామ్ రాస్తే ఆటోమేటిక్గా పైసలు ఖర్చు కాకుండా మనం సెలెక్ట్ కావచ్చు. యువత త్వరపడండి, మోసపోవద్దు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్లో పోతే మనకి అన్యాయం జరుగుతుంది, మనం చీటింగ్ చేయబడతాం. ఇది నల్గొండ జిల్లా నుంచి మన ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారు ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పమన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నల్గొండ పోలీసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలు చండీగఢ కాలేజ్ కూడా చండీగఢ చదువుతున్నప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్షిప్లో నేను ఇప్పటికే ఎంతమందిని పంపామని చెప్పి వీళ్ళు నమ్మగలిగాడు. వీళ్ళు అతని మాటలు నమ్మి వీళ్ళు అతనికి వల్ల పడ్డారు అన్నమాట. గ్రామానికి చెందిన వ్యక్తి
ఇతను కూడా పెద్దగా చదువుకోలేదు, డిప్లొమా చదువుకున్నాడు. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చదువుకుంటూ ఆ చదివేటప్పుడు ఉన్న పరిచయాలతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళందరినీ మోసగించాడు అనమాట. ఇతనికి విదేశాల నుంచి ఏమైనా ఉన్నాయా సార్ పరిచయాలు? ఎవరికి? మోసం చేసి ఇతను కొంతకాలం అక్కడ పనిచేశాడు. కొన్ని ఇప్పుడు చెన్నైలో పనిచేశాడు, దుబాయ్, చైనా, సింగపూర్, మలేషియాలో పనిచేశాడు. అవి చూపించి ఆ విధంగా నేను అక్కడ చేశాను, ఇక్కడ చేశానని చెప్పి ఇతర దేశాలు చేసినట్టుగా అప్పుడు ఆధారం చూపించేందుకు మీరు నమ్మేశారు. మొత్తం ఎంతమందిని మోసం చేసింది సార్? అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు మనకి 8 మెంబర్స్ మనకి సమాచారం ఉంది. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో ఇంకా బాధ్యతలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ ప్రకటన ప్రకారం ఇంకెవరైనా ఉంటే కనుక మనం చింతపల్లి పోలీసుని, నాంపల్లి సిఐ గారిని అప్రోచ్ కావచ్చు.